హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ క్విక్ అండ్ ఈజీగా, టేస్టీగా, హెల్తీగా అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి. అదే రెసిపీ ఎర్రకందిపప్పు, మైసూర్ పప్పు, ఎర్రపప్పు అంటారు కదా. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చపాతీలోకి సైడ్ డిష్గా వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలాంటివి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వారంలో 2 సార్లు అయినా తీసుకోవాలండి. ఇందులో ఉండే పోషకాలు చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఎర్రకందిపప్పులో. ఇప్పుడు ఇది సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు నిలువుగా కట్ చేసుకున్న ఒక 2 నుండి 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు, అంటే మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, ఈ సైజులో ఉండాలి. ఈ కూరలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో రెగ్యులర్ పప్పు కంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని తొందరగా ఫ్రై అవ్వాలని నేను ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి, తొందరగా అడుగు పట్టేస్తుంది కదా. ఇలా మంట చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను కొత్తిమీర వేసుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. అలాగే తగినంత పసుపు వేసుకోండి. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పప్పు అయితే నానబెట్టాల్సిన అవసరమే లేదండి. అప్పటికప్పుడు కడిగి వేసుకున్న తొందరగా ఉడుకుతుంది. పెసరపప్పు కంటే తక్కువ టైంలో ఇది ఉడుకుతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకోండి, ఆయిల్ అంతా పట్టేలాగా. ఇలా అంతా కలిపి మూత పెట్టేసుకొని ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పుకి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చూడండి. ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది పప్పుకి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అప్పుడే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ ఒక స్పూను కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ పప్పుకి సరిపడా వాటర్ వేసుకోండి. ఇవి చాలా తక్కువ వాటర్ పడుతుందండి. తక్కువ వాటర్ పీల్చుకొని తొందరగా ఉడుకుతుంది కాబట్టి పప్పు ఎక్కువ వేసుకోకండి. ఇలా పప్పు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉంటే బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చూడండి. మనకి ఆల్మోస్ట్ సగం వరకు ఉడికిపోయింది పప్పు. ఇలా సగం వరకు ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఎసరుగా ఉన్నప్పుడే, అంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొంచెం కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే కారం పొడి వేసుకోవాలి. 2 వేసుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 70%, అంటే సగానికి కొంచెం ఎక్కువ ఉడికినప్పుడు వేసుకోండి. కారం ముందే వేసుకుంటే ఉడకదు పప్పు. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి కారం వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ నేను ఆవు నెయ్యి వేసుకున్నాను. పప్పులో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా పప్పులు పప్పులుగానే ఉండాలి. మరీ ఎక్కువగా ఉడికిందనుకో మొత్తం ఇలా లిక్విడ్ లాగా అయిపోయి తిక్కుగా అయిపోతుంది. ఇలా పప్పులు పప్పులుగా ఉన్నప్పుడు కొంచెం ఎసరు ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలా వేసుకొని దింపేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ ఎర్ర కందిపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులో పొటాషియం, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం ఇలాంటి ఖనిజ లవణాలతో పాటుగా విటమిన్ ఏలు, కే, B1, B3 చాలా ఉంటాయండి. మెయిన్గా పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్స్ లేడీస్ కూడా ఇది వారానికి 2 సార్లు చేసుకుంటే చాలా మంచిదండి. ఈ రెసిపీ మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.